ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మనం హగ్గై గ్రంథం నుంచి సంగతులు ధ్యానం చేస్తున్నాం. ఈ హగ్గై గ్రంథం మొదటి అధ్యాయం నుంచి అనేక సంగతులు మనం నేర్చుకున్నాం. 12వ వచనం నుంచి చివరి వరకు చదువుకుందాం. మొదటి అధ్యాయం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బయలును, యెహోజాదాకు కుమారుడును, ప్రధాన యాజకుడగు యెహోషువయు, శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. యెహోవా యూదాదేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బయలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనసును, శేషించిన జనులందరి మనసును ప్రేరేపింపగా, వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమయుడైన దేవా, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువునందు మీరు మమ్మల్ని ప్రేమించిన విధానానికై స్తుతులు చెల్లిస్తున్నాం. యేసు ప్రభుని శిలువలో అప్పగించడం ద్వారా మీ ప్రేమను వెల్లడి చేశారు. నాయనా, ఆ సువార్తను విని విశ్వసించిన కారణం చేత నీతిమంతులుగా, పరిశుద్ధులుగా సదాకాలానికి మమ్మల్ని తీర్చి పరిశుద్ధ స్థలంలో క్రీస్తు తోడి వారసులుగా అక్కడ కూర్చోబెట్టారు. పరలోకంలో స్తోత్రాలు. పరలోకంలో కూర్చున్నాం, ఇక్కడ జీవిస్తున్నాం. ఈ జీవిస్తున్న దినాలన్నిటిలో నాయన ఆత్మచేత మేము నడిపించబడటానికి పరిశుద్ధాత్ముడిని మాలో ఉంచారు, మాతో మాట్లాడుతున్నారు. మీకు స్తోత్రాలు. శ్రేష్టమైన సంగతులతో మమ్మల్ని దర్శిస్తున్నారు. ఈ పరలోకపు సంగతుల ద్వారా పరసంబంధమైన నాయన జీవితాన్ని జీవించడానికి కృప చూపిస్తున్నారు. మీ ఆత్మ ద్వారా మీ దాసునికి వాక్శక్తినిచ్చి మా అందరితో మాట్లాడమని, యేసుక్రీస్తు ప్రభువుని ఘనపరచమని, మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు ప్రభు వారి పట్ల ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం హగ్గై గ్రంథంలో నుంచి సంగతులు ధ్యానం చేస్తున్నాం. ప్రభు మనకు నేర్పించగా వింటూ ఉన్నాం. ఈ హగ్గై గ్రంథం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే, మందిరం కట్టుట అని. ఆ మందిరాన్ని వారు నిర్లక్ష్యం చేశారని మనం చదువుకున్నాం, మనం విన్నాం కూడా. మొదటి అధ్యాయంలో 15 వచనాలు ఉన్నాయి. మొదటి 11 వచనాలు మొదటిసారి హగ్గైతో ఆయన వారికి వినిపించిన సందేశం. ఆ సందేశం యొక్క సారాంశం ఏంటంటే, మొదటి 11 వచనాల యొక్క సారాంశం ఏంటంటే మనం విన్నాం. మీకు ఒకసారి మరలా గుర్తు చేస్తున్నాను. ఏంటి అని అంటే, వారిని చెరలో నుంచి విడిపించి మీరు వెళ్ళి మీరు మందిరం కట్టుకోండి, మందిరం కట్టుకుంటే మీ జీవితాలు బాగుంటాయని ఆయన పంపించాడు. వీళ్ళేమనుకున్నారని అంటే, మందిరం సంగతి తర్వాత, మందిరం హై ప్రయారిటీ కాదు, మందిరం ప్రాముఖ్యమైనది కాదు, ముందు మనము ఇల్లు కట్టుకోవాలా, తోటలు వేసుకోవాలా, మన పిల్లలు, మన కుటుంబం, మన భవిష్యత్తు, దీని తర్వాతే దేవుడు అనుకున్నట్టుగా వీళ్ళు ప్రవర్తించారు. ఈనాడు కూడా లోకంలో చెప్తున్న సంగతులు ఇవే. ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో, ఆ తర్వాత దేవుడిని ఉద్ధరించదు కానీ అని అంటున్నారు. కానీ
పరిశుద్ధ గ్రంథంలో కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి యేసుప్రభునందు విశ్వాసం ఉంచితే యేసుప్రభుని నమ్ముకున్న వారికి క్రీస్తే జీవం. యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి క్రీస్తే జీవం. క్రీస్తే జీవం అయితే ఇప్పుడు ఆ వ్యక్తి జీవితం బాగుండాలంటే, పరిస్థితులు బాగుండాలి అని అంటే, ఇక ఏం బాగుండాలన్నా, జీవితంలో ఏ ఏరియా బాగుండాలన్నా ఖచ్చితంగా మన జీవాన్ని మనం వినాలి. ఇది పరిశుద్ధ గ్రంథం చెప్తున్న సంగతి. మన జీవాన్ని మనం వినాలి. ఎందుకనంటే మన వ్యక్తిగతం జీవితంలో ఒక భాగం, మన ఆర్థిక విషయాలు జీవితంలో ఒక భాగం, మన ఆరోగ్య విషయాలు జీవితంలో ఒక భాగం, మన ఉద్యోగం, మన చదువు, మన భార్య, మన పిల్లలు లేదా మన భర్త, మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన బాధ్యతలు ప్రతివి జీవితంలో భాగమే కానీ అవి జీవితం కాదు. జీవితం అంటే ఏంటనంటే యేసుప్రభుని నమ్ముకున్న వారికి జీవితం అంటే క్రీస్తే. ఎందుకు అనంటే గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక విశ్వాసి స్టేట్మెంట్ని పౌలు చెప్తున్నాడు మనందరి పక్షంగా. తన వ్యక్తిగత జీవిత స్టేట్మెంట్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగా జీవిస్తున్నాను. ఇది పౌలు తాను ప్రభువుని విశ్వసించిన తర్వాత చెప్తున్న మాట. ఇది పౌలు స్టేట్మెంట్ మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించిన వారందరి స్టేట్మెంట్ అయి ఉండాలి. ఆయనే మన జీవితం. మనం చనిపోయాం, యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడే మనం చనిపోయాం. ఇప్పుడు జీవిస్తున్న మనకు జీవం క్రీస్తే. అంటే మన లైఫ్ క్రీస్తు మన లైఫ్ అయితే ఆ లైఫ్లో అన్నీ ఉన్నాయి. అదే కొలసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, 3వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తే మన జీవితం అని చెప్పాడు. 3:11లో క్రీస్తే మన సర్వం అని చెప్పాడు. మన లైఫే మన సర్వం. మన లైఫ్ క్రీస్తే అయితే ఆయనే సర్వం. ఆయనలో సమస్తం ఉన్నాయి. కాబట్టి ఒక మాట యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4 వచనాలు మీరు చదివితే, ఆ జీవమును గురించి మేము సాక్ష్యమిస్తున్నాం అని అన్నారు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 4 వచనాల్లో ఆ జీవమును గురించి మేము సాక్ష్యమిస్తున్నాం, మాకు ప్రత్యక్షమైన ఆ జీవము అని చెప్పి, ఎందుకు ఆ జీవాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నారని అంటే, మీ సంతోషము పరిపూర్ణమవ్వాలి అని అన్నాడు. దాని ముందేమన్నాడంటే, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడని యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని అన్నాడు. నమ్ముకున్న వారు క్రీస్తులో ఉన్నారు, క్రీస్తు దేవునిలో ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం, నీవును నేనును ఏకమైనలాగున వీరును ఏకమై ఉన్నారు అని అన్నాడు ఆయన. 22వ వచనం యోహాను సువార్త 17:22, మనము క్రీస్తులో ఉన్నాం, క్రీస్తు దేవునిలో ఉన్నాడు, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనం ఏకమై ఉన్నాం, దేవునిలో ఏకమై ఉన్నాం. దైవములు అని పిలిచాడు మనల్ని ఒక చోట. దేవుని కుమారులు. దైవములు అని అంటే దేవుని కుమారులు. those who became sons of God, they called as
గాడ్స్. అంటే ఎవరైతే దేవుని కుమారులు అయ్యారో వారు దైవములు అని పిలువబడుతున్నారు. కాబట్టి దైవంలో మనం ఉనికి కలిగి ఉన్నాం. మన ఉనికి క్రీస్తులో ఉంది. అందుకనే ఆయన వారికి చెప్తూ మీరు మందిరం కట్టండి అని అన్నాడు. మనం ఆలోచన చేసే మందిరం ఎందుకు కట్టమన్నాడు అని అంటే, ఆ దినాల్లో వారు జీవించడానికి అవసరమైన సంగతులు, వారు జయించడానికి అవసరమైన సంగతులు, వారు సంతోషానికి అవసరమైన సంగతులు, వారి కుటుంబాలకు అవసరమైన సంగతులు, వారి సమస్త విషయాలకు అవసరమైన సంగతులు ఆయన వారితో మాట్లాడుతుంది ఎక్కడి నుంచి అంటే మందిరంలో నుంచే. మందిరం ఉంటే అందులో మందసం ఉంటుంది. అందులో మందసం ఉంటే ఆ మందసం మీద నుంచి, ఆ కరుణాపీఠం మీద నుంచి, 2 కెరూబుల మధ్య నుంచి ఆయన తన ప్రజల క్షేమం కొరకనే సందేశం ఇస్తాడు. అది వారి లైఫ్ స్టైల్ అయి ఉండాలా. ఇశ్రాయేలు ఎక్కడున్నా వారి మధ్య దేవుని మందిరం ఉండాలా. ఆ మందిరంలో మందసం ఉండాలా. ఆ మందసం నుంచి వారికి సందేశం రావాలా. ఆ సందేశాన్ని బట్టి వారు జీవించాలా. అయితే నిర్గమాకాండం 19వ అధ్యాయంలో మీరు నా మాట శ్రద్ధగా విని దాని ప్రకారం జీవించాలని అన్నాడు. వారు ఆయన మాట వినటం మానేశారు. ఆయన మాటను బట్టి కాక వారు స్వబుద్ధిని బట్టి బ్రతకటం ప్రారంభించారు. ఆ తర్వాత వారు స్వబుద్ధిని బట్టి వారు చెరపట్టబడ్డారు. వారు ఇలాగన అక్కడ మాత్రమే కాదు, ఆ సందేశం కాకుండా వేరే సన్నివేశాల్లో కూడా వారు ఆయన మీద తిరుగుబాటు చేసిన కారణం చేత ఆయన వారిని దోచుకొని వారి చేతికి అప్పగించాడని న్యాయాధిపతుల గ్రంథంలో కూడా 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. కాబట్టి ఈ హగ్గై గ్రంథంలో వారు ఎందుకు ఎలాగున ఇప్పుడే సమయం రాలేదు మందిరం కట్టడానికి, ఇది సమయం కాదని వారు ఇల్లు కట్టుకుంటున్నారు, వారు అన్నీ చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, జీతాలు తెచ్చుకుంటున్నారు, అన్నీ అవుతున్నాయి. కానీ ఎక్కడా కూడా వారు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోతున్నారు. వీటన్నిటిలో ఎక్కడా కూడా వారి ఎక్స్పెక్టేషన్స్ విస్తారంగా వెతుకుతున్నారంటే ఎందుకొరకు? విస్తారంగా సంపాదించాలని. కానీ రీచ్ అవ్వట్లా. పనివాడు కష్టపడి జీతం తెచ్చుకుంటున్నాడు, కానీ ఇంటికి వస్తే ఏం కనబడట్లా. చాలా ఎలాగున ఏమీ లేదు అసలు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ మనం, ఆ తర్వాతే దేవుడు అనుకున్నాడు. అదే కొలసీ పత్రికలో 3వ అధ్యాయంలో మన జీవం ఆయనే, మన సర్వం ఆయనే, యేసుప్రభువే. మనల్ని విమోచించిన వాడే మన జీవం, మన సర్వం. అందుకనే ఐగుప్తులోంచి ఆ ప్రజల్ని విమోచించిన వాడే వారికి సమస్తమై ఉన్నాడు. తర్వాత వారు ఆయన్ని విసర్జించారు. తద్వారా వారు చెదరగొట్టబడ్డారు. వారు దోషులుగా వెళ్ళగొట్టబడ్డారు. ఆయనే వారికి, ఆయనే విమోచకుడు, ఆయనే పోషకుడు, ఆయనే సర్వమై ఉన్నాడు. అలాగనే ఇదే కొలసీ పత్రికలో 3వ అధ్యాయంలో విశ్వసించిన వారికి ఆయనే జీవం, ఆయనే సర్వం, ఆయనే సమస్తం. ఈ సంగతి చెప్పడానికి ముందు కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో అన్ని విషయములలో ఆయనకు ప్రాముఖ్యత కలగాలి అని చెప్పాడు. అన్ని విషయాలు ఆయనకు ప్రాముఖ్యత కలగాలి. ఎందుకు? ఆయన మనల్ని విమోచించాడని చెప్పాడు 1వ అధ్యాయం 14వ వచనంలో. మనల్ని విమోచించిన వాడు ఆయనే అని చెప్పి 18వ వచనంలో సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అన్నాడు. సంఘం అంటే విశ్వసించిన ప్రజలు,
మనకు శిరస్సు ఆయనే, కాబట్టి ఆయనకు ప్రాముఖ్యత కలగాల. కొలసి 1:14లో మన విమోచకుడు ఆయనే. కొలసి 1:18లో మనకు శిరస్సు ఆయనే అని అంటే శిరస్సు యొక్క బాధ్యత ఏంటి అని అంటే, ఇప్పుడు ఇంటికి పురుషుడు శిరస్సు, యజమానుడు తన బాధ్యత భార్యను పోషించాలా, పిల్లలను పోషించాలా, తన తల్లిదండ్రులను పోషించాలా, అవసరమైతే అత్తమామలను కూడా వారిని చేరదీసి పోషించాలా. వీటన్నిటినీ వారి ఆరోగ్య విషయాలు, వారి ఆర్థిక విషయాలు, వారి కుటుంబ విషయాలు, బిడ్డల విషయాలు, వారి అక్కర్ల అవసరాలు అన్నీ తీర్చాల్సిన బాధ్యత తనదే. ఎలా పడతాడు అని అంటే అది తన ఇష్టం. ఇది ఆ శిరస్సు యొక్క లేదా ఆ యజమానుని యొక్క ఆ కర్తవ్యం లేదా బాధ్యత. కాబట్టి మన శిరస్సు అయిన యేసు ప్రభువుని చేరుకున్న యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా ఆయనే మన శిరస్సు, ఆయనే మన జీవమునకు ఆయనే మన జీవమునకు మూలం, ఆయనే మన సర్వానికి మూలం. కాబట్టి ఇప్పుడు మీరు ఇలా వింటే కొలసి 1:14లో విమోచించిన వాడు ఆయనే. 1:18లో అన్నిట్లో ఆయనకు ప్రాముఖ్యత కలగాలి, ఎందుకంటే ఆయన సంఘమును శరీరానికి శిరస్సై ఉన్నాడు అన్నాడు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు ఆయనకు ప్రాముఖ్యత కలగాల, ఎందుకు ఆయన శిరస్సై ఉన్నాడు అని అంటే, మీరు చదివితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం అక్కడ ఏమన్నాడు అని అంటే, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆ సంఘము లేదా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23లో ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయై ఉన్నది. చూసారా, ఆయన ఎందుకు శిరస్సై ఉన్నాడు, సమస్తము పూర్తిగా నింపటానికి. ఇప్పుడు కొలసి పత్రికలో 1:14లో ఆ కుమారుని యందు విమోచనం అంటే ఆయన విమోచకుడు. అదే కొలసి పత్రిక 1:18లో ఆయన ప్రాముఖ్యమైన వాడు మన జీవితానికి. ఎందుకు అక్కడే చెప్పాడు, ఆయన శిరస్సు కాబట్టి ఆయనే ప్రాముఖ్యం. శిరస్సు అంటే ఎందుకు ప్రాముఖ్యం, ఎఫెసీ పత్రిక 1:23లో చెప్పాడు. ఎందుకనంటే ఆయన సమస్త విషయాల్లో మనల్ని నింపగలడు అని. ఎలా గుర్తుపెట్టుకోండి, ఎఫెసీ పత్రిక అంటే సంఘము, కొలసీ పత్రిక అంటే శిరస్సు. ఎఫెసీ పత్రిక సంఘం, కొలసీ పత్రిక శిరస్సు. సో ఎఫెసీ పత్రిక సంఘం అయితే సంఘాన్ని పూర్తిగా నింపే బాధ్యత ఎవరిది, ఆయనదే. ఇప్పుడు ఆయన నింపాలి అనుకుంటున్నాడు. ఎప్పుడైతే మన సంఘంగా కట్టాడో, సంఘం అంటే ఎవరు, ఆయన శరీరం. అంతకంటే ముఖ్యంగా ఆయన పెండ్లి కుమారుడు, సంఘమేమో పెండ్లి కుమార్తె. ప్రదానం చేయబడిన కన్యక అన్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో. ఒకనే పురుషునికి, మొదటి 3 వచనాల్లో ఉంటుంది మాట, ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మును ప్రదానం చేసి తిని అని అంటే పౌలు మాట్లాడుతున్నాడంటే ఆయన సువార్త ప్రకటన ద్వారా విశ్వసించిన వారు ఆయన రక్తంలో కడగబడ్డారు, ఆయన వారయ్యారు, నీతిమంతులయ్యారు, పరిశుద్ధులయ్యారు, పరిశుద్ధ లోకంలో కూర్చోబెట్టబడ్డారు. ప్రదానం చేయబట్టమనంటే కొద్దిమందికి తెలియక దీన్ని కూడా ఏదో అపహాస్యం చేస్తారు. ప్రదానం చేయబట్టమంటే విలువ, ప్రేమించి ప్రేమతోత కానుక ఇవ్వటం, అంతే కదా. నువ్వు నాకు నచ్చావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇదిగో నా ప్రేమను ఇలా వ్యక్తం చేస్తున్నానని కొన్ని విలువైన వస్తువులు తీసుకొస్తాడు పురుషుడు. ఇస్సాకు కొరకు రెబ్కాని తీసుకురావడానికి ఎలియాజరు వెళ్తున్నప్పుడు విలువైన వస్తువులు తీసుకెళ్ళాడు. ఎందుకు,
ప్రేమ చేత ఆ కానుకలు ఇవ్వటానికి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించి మన పాపం నుండి మనల్ని విడిపించాడు. విడిపించడానికి తన రక్తాన్ని చిందించాడు. అమూల్యమైన రక్తం అన్నాడు. ఆ రక్తం అమూల్యం. అది దానికి విలువ ఎవరో కట్టలేరు. దానికి విలువ లేదు. అది అమూల్యం, వెల కట్టలేంది. అంటే మనల్ని ఎంత హై ప్రయారిటీలో ఆయన సంపాదించాడో చూడండి. మనం ప్రేమించి ఇచ్చే గిఫ్ట్స్కి అన్నిటికీ విలువ ఉంటుంది, ఎంతో కొంత విలువ ఉంటుంది. 1000 రూపాయలు, 2000, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు, కోటి రూపాయలు స్తోమత కొద్ది విలువ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని సంపాదించుకోవటానికి, వధువు సంఘాన్ని సంపాదించుకోవటానికి ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. వెలలేని రక్తం. ఆయన ప్రేమించాడు. యోహాను మొదటి పత్రిక 4:10 మనము ప్రేమించితిమని కాదు, ఆయన మొదట మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి తన కుమారుని పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది అని అన్నాడు. ఇది తండ్రి ప్రేమ. యోహాను మొదటి పత్రిక 3:16 మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రేమ ఎట్టుదో తెలుసుకుంటున్నాం. ఇది కుమారుడు. తండ్రి ప్రేమించి కుమారుడు పంపించాడు. ప్రేమ. కుమారుడు మనల్ని ప్రేమించి తాను అప్పగించుకున్నాడు. ప్రేమ అంటే కుమారుడు తండ్రి ప్రేమ ఎంత గొప్పదో మనకు వెల్లడి చేశాడు. ఆ కుమారుని యందు మనకు విమోచనం, ఆ ప్రేమలో మనకు విమోచనం. ఇప్పుడు విమోచించిన వాడు, విడిపించిన వాడు, మన పురుషుడు మనకు శిరసై ఉన్నాడు. ఆయనే సమస్త బాధ్యత ఆయనది. ఎందుకు? ఆయనే మన జీవం, ఆయనే మన సర్వం. ఆయన మన శిరస్సు. మన జీవం, మన సర్వమై ఉన్నవాడే మన శిరస్సు. ఎందుకు ఆయన మనకు శిరస్సు? ఆయనే విమోచించాడు, ఆయనే నింపుతాడు. కొలసీ 1:14, 1:18, ఎఫెసీ 1:23. ఆయనే విమోచించాడు, ఆయనే నింపుతాడు. సో అందుకని ఎవరైతే నింపేవాడో ఆయన వైపు చూడాలా. ఇది హగ్గై గ్రంథం యొక్క సంగతి. అది అయితే వారు ఆయన వైపు చూసే మనసు లేదనమాట. అందుకనే మొదటి అధ్యాయం 11 వచనాలు హగ్గై గ్రంథంలో ఆయన మీ ప్రవర్తన గురించి ఆలోచించండి, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. ఇండ్లు కట్టుకోవటానికి ఇది సమయమా? మీ జీవితాలు పాడైపోతున్నాయి కదా. జీవితాలు కట్టబడుతున్నాయా? మీ స్వబుద్ధిని ఆనుకొని వెళ్తున్నారు. మీ జీవితాలు ఏమైనా కట్టబడుతున్నాయా? మీ బిడ్డల భవిష్యత్తు ఏమైనా కట్టబడుతుందా? మీ ఆర్థిక విషయాలు ఎక్కడైనా చక్కబడుతున్నాయా? మీ ఆరోగ్యాల్లో మేలు పొందుతున్నారా? వై డోంట్ యూ మైండ్ దిస్ అని అడుగుతున్నాడు ఆయన. మీరు ఎందుకు దీన్ని మనసును పెట్టరు? ఎందుకు ఆలోచించరు? నా మందిరమును నిర్లక్ష్యం చేయటం వల్లే కదా. ఆలోచన చేయండి అని అంటే ఈ సందేశాన్ని ప్రజలు తీసుకున్నారు, సీరియస్గా తీసుకుని ఆలకించారు. అందుకనే 12వ వచనంలో ఏమన్నారు? తన దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైను పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. వారు ప్రభు చెప్పింది ఒకటి, మేము చేస్తుంది ఒకటి అని వారు ఎరిగి వారు సెట్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రభు ఇంకొక సందేశం ఇస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు అవును, మన మందిరాన్ని నిర్లక్ష్యం చేసి ఏదేదో సాధించేద్దాం అనుకున్నాం, అది తప్పని మనకు అర్థమైంది. మందిరము లేకుండా, మందిరంలోంచి వచ్చే స్వరం లేకుండా మన జీవితాలు కట్టబడవు. ఇక్కడ మందిరం అని ఉంది కానీ ప్రస్తుతం మనమే మందిరం. మీ దేహములు మీ దేవునికి ఆలయములై ఉన్నవని మీరు ఎరుగరా? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయాలు, ఆలయాలు మనం. ఇప్పుడు మనం కట్టబడాలి అని అంటే ప్రతిరోజు సందేశాన్ని బట్టి కట్టబడాలా. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనకి దేవుని సంగతుల విషయమైన గ్రహింపిస్తూ ఉంటాడు. ఆ గ్రహింపు చేత మనం కట్టబడాలి. ఆ గ్రహింపుతో మనం సంగతులు నేర్చుకుంటూ ప్రభువును కూర్చిన సంగతులు, మన విమోచకును కూర్చిన సంగతులు
మన శిరస్సును కూర్చిన సంగతులు, మన జీవము మన సర్వమైన క్రీస్తును కూర్చిన సంగతుల చేత మనం కట్టబడాలా. ఇలాగ ప్రతిరోజు వాక్యాన్ని బట్టి మనం కట్టుకోవటం, ఇందులోనే మన అభివృద్ధి ఉంది, ఇందులోనే సమస్తం ఉన్నాయి. కాబట్టి సంగతులు మనసులో పెట్టుకోండి. వారు మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు వారు ఎప్పుడైతే దేవుడు పంపించిన వర్తమానం విన్నారో, విని వారు సంగతిని బట్టి తమను తాము ఒప్పుకున్నారో, ఇప్పుడు వేరే సందేశం అన్నమాట. వారందరి మనసులు, శేషించిన ప్రజలందరి మనసులు, అంటే నాయకుల మనసులు ప్రేరేపించాడు, ప్రజల మనసులో ప్రేరేపించాడు. మందిరము కట్టుకొనుట అనే దాని విషయంలో వారిని ముందుకి నడిపించాడు. అందుకనే 15వ వచనంలో, రాజైన దర్యావేషు యొక్క ఏలుబడెందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతి తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి. ప్రవక్త ఇప్పుడు మాట్లాడాడు, మొదటి నెల 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినాన్ని మాట్లాడాడు. వీళ్ళు చూడండి, 6వ నెల 24, అంటే 6వ నెల మొదటి రోజున ఒక సందేశం వస్తే వారందరూ విన్నారు, విని ఒప్పుకున్నారు. పొరపాటు అయిందని ఇప్పుడు మందిరం మేము కడతామని అన్నారు. ఇప్పుడు సందేశం, వారి హృదయాలు బలపరిచాడు మందిరం కట్టడానికి, వారి మనసులో బలపరిచాడు మందిరం కట్టడానికి. 26వ నెల 24వ దినమున వారు మొదలుపెట్టారు, పనిచేయ మొదలుపెట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి కార్యాలు ఎలా జరుగుతున్నాయి అనేది మనం చూద్దాం. మందిరం కట్టుట అనంటే మనకు క్రీస్తే మన జీవం, క్రీస్తే మన సర్వం. ఆయనే మన విమోచకుడు, ఆయనే మన సమస్త విషయాలు నింపేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు. సో ఆయనకి అందుకునే ప్రాముఖ్యత ఉండాలా. అదే మందిరం కట్టడం. ఆయనకు ప్రాముఖ్యత అంటే వాక్యమును బట్టి జీవించుట, వాక్యాన్ని బట్టి ఆనందించుట. దేవుడు ప్రతిరోజు వాక్యం వినుట, వాక్యాన్ని చదువుట, విశ్వాసంతో ఆయన మనకి ఇచ్చిన సందేశాన్ని బట్టి మాట్లాడుట. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక. మన జీవితాలు కట్టబడాలి, మన కుటుంబాలు కట్టబడాలి, విశ్వాసంతో కట్టబడాలి. సంఘం అంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఇది సందేశం. ఎలా నీతిమంతులమయ్యాం? యేసుప్రభునందు విశ్వాస మూలంగా. మరి ఎలా కట్టబడతాం? యేసుప్రభునందు విశ్వాస మూలంగా. ప్రతిరోజు కట్టడానికి ఆయన సందేశం ఇస్తాడు. విడిపించబడటానికి ఒక సందేశం, అది సువార్త. ప్రతిరోజు మన జీవితాలు కట్టడానికి మనతో మాట్లాడతాడు ప్రతిరోజు. అది అనుదిన సందేశం, అనుదిన సువార్త. సువార్త ద్వారానే విమోచన, సువార్త ద్వారానే అనుదిన జీవితం కట్టబడుతుంది, మందిరం కట్టబడుతుంది. మనం మందిరాలుగా అయ్యింది, పరిశుద్ధాత్మక ఆలయాలుగా అయ్యింది, సువార్తను విశ్వసించి ఆత్మక ఆలయాలం అయ్యాం. ఇప్పుడు ఈ మందిరాలు కట్టబడాలంటే, మందిరం కట్టబట్టే మందిరాల్లో అద్భుతాలు జరగాల, మందిరాల్లో దేవుని మహిమలు ఉండాలి. మన జీవితాల్లో అద్భుతాలు, జీవితాల్లో మహిమలు, ప్రభావం కనబడాలంటే సువార్తను వింటూ ఉండాలంటే, దేవుని గూర్చిన సంగతులు, మన విమోచకుడు, మన శిరస్సు, మన జీవం, మన సర్వం అయ్యున్న యేసు ప్రభుని మనం ప్రతిరోజు వింటూ ఉండాలి. ఆయన దర్శనాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. అదే మన జీవితాలు కడుతుంది, పరిస్థితులన్నీ కడుతుంది. దీనికి వేరుగా చేయటాన్ని ఏమన్నాడు? నిర్లక్ష్యం చేయట, సమయం ఇంకా రాలేదు, ఇప్పుడెప్పుడే కాదు అని అనట. అట్టిది మన ఎవరికి కలగకూడను గాక. మనందరూ వాక్యం ద్వారా ప్రతిరోజు కట్టబడి సమృద్ధి అయిన జీవంలో నడిపించబడదు గాక. యోహాను 10, గొర్రెలకు జీవం ఇవ్వటానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి ఆయన పిలిచాడు. ఆయన దొడ్లోకి ఎందుకు పిలిచాడంటే జీవము, సమృద్ధి జీవం కొరకు. అది మనం అనుభవించాలి. దేవుడు అట్టు కృప మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు ఒక తండ్రి, ప్రేమ కలిగిన దేవుడు, మీకు వందనాలు. ప్రేమించి మీరు ఇచ్చిన సందేశానికి స్తోత్రాలు.